తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు యుగయుగాంతములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నన్ను 10 మంది దాకా ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాడు, కాని తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పాడా? చెప్పలేదే. ఒకవేళ చెప్పి ఉంటే సూటైన లేఖనము చూపించండి అని అడిగారు. యేసుక్రీస్తు దేవుడే అని తానే స్వయంగా చాలా బైబిలు లేఖనములలో చెప్పాడు. అయినప్పటికీ వీటి గురించి మాట్లాడకుండా, వీటిని అంగీకరించకుండా మరొక ప్రశ్న అడుగుతున్నారు. కుమారుడు అయిన యేసుక్రీస్తు తానే దేవుడు అని చెప్పాడు, కాని తండ్రి చెప్పలేదే అని. మీకు తెలియదు కాబట్టేగా అడిగారు. అందులో తప్పు లేదు. దేవుడు చెప్పిన మాటలలో ఒక మాట, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకొనుడి. కాబట్టి వారి కోసం ఈ వీడియో చేశాను. బాగా వినండి. యేసుక్రీస్తు దేవుడే అని తానే స్వయంగా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము వరకు చెప్పాడు. కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు దేవుడు అని పాత నిబంధనలో కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ విషయము ప్రతి క్రైస్తవునికి తెలుసు. తండ్రి అయిన యెహోవా తానే స్వయంగా కుమారుడు అయిన యేసుక్రీస్తును దేవుడు అని పిలిచాడు. పిలవడమే కాదు, కుమారుడు అయిన యేసుక్రీస్తుకు ప్రార్థన కూడా చేశాడు. ఏంటి నమ్మాలి అనిపించడము లేదా? అయితే ఆధారాలు చూపిస్తాను చూడండి. క్రొత్త నిబంధన గ్రంథములోని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనములు వరకు చూసినట్లయితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలగాను చేసికొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, నీ రాజదండము న్యాయార్థమైనది. విన్నారా? తండ్రి అయిన యెహోవా కుమారుడు అయిన యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పుచున్నాడో విన్నారా? దేవా, విన్నారా? తండ్రి కుమారుణ్ణి ఏమన్నాడు? దేవుడా. దేవ అంటే దేవుడా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, నీ రాజదండము న్యాయార్థమైనది. తండ్రి అయిన యెహోవానే తన కుమారుడు అయిన యేసుక్రీస్తును దేవుడా అని పిలుచుచున్నాడు. 10వ వచనము చూసినట్లయితే, మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతిపనులే. అవి నశించును కాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రమువలే పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రమువలే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ప్రభువా అంటే యేసుక్రీస్తు గూర్చి. నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతిపనులే. ఇక్కడ ఇంకొక విషయము కూడా చూడవచ్చును. దేవుడు మాత్రమే సృష్టిని చేయగలడు. యేసుక్రీస్తుని సృష్టికర్తగా ఇక్కడ చూడవచ్చును. మీ అందరికీ ఒక సందేహం ఉన్నింటాడి, యేసుక్రీస్తు దేవుడు అయితే ప్రార్థన ఎందుకు చేశాడు అని. యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. తండ్రికి ఎలాంటి దైవ లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉన్నాయో, కుమారుడు అయిన యేసుక్రీస్తుకు కూడా అవే దైవ లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉన్నాయి. తండ్రికి కుమారుడికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మకి కూడా అవే దైవ లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉన్నాయి. అందుకే క్రైస్తవులు త్రిత్వదేవ అని పిలుస్తారు. ముగ్గురు దేవుళ్ళు అని అర్థము చేసుకోకండి. ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. తండ్రిని ఒక వ్యక్తిగాను, కుమారుడిని ఒక వ్యక్తిగాను, పరిశుద్ధాత్ముణ్ణి ఒక వ్యక్తిగాను అర్థము చేసుకోవాలి. కాలమును బట్టి ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. కాని ముగ్గురు ఒక్కరే. దేవుడు ఒక్కడే, వ్యక్తులు ముగ్గురు. తండ్రి మరియు కుమారుడు వ్యక్తులుగా భిన్నమైనప్పటికీ వారు ఒకే దైవిక లక్షణాలని, స్వభావాన్ని కలిగి ఉన్నారు. కాలమును బట్టి అంటే దేవుడు సృష్టికి ముందు ఉన్నాడు, అలానే కడవరి కాలము వరకు ఉండును. ఆది అంతము దేవునికి ఉండదు. బైబిలులో ఉన్న దేవుడు సృష్టిని చేసి, ఇంక మీ ఇష్టము మానవులారా ఏమైనా చేసుకోండి అని వెళ్ళిపోలేదు. ప్రతి సమయములోనూ ఉన్నాడు. అందుకే ముగ్గురు వ్యక్తులుగా కాలమును బట్టి బయలుపరుచుకున్నాడు. తండ్రి అయిన యెహోవా కుమారుని గూర్చి, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు సృష్టించబడిన జీవి కాదు కాని దేవుని యొక్క దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు మరణమును గెలిచిన ఏకైక దేవుడు. దీనివల్ల మానవునికి
దేవునికి మధ్య తేడా తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు అనాది, అనంత దేవుడు, మృతుడాయెను, మూడవ రోజున, మరణమును గెలిచి తిరిగి లేచెను, యుగయుగములు సజీవుడు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు, కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి, పరిశుద్ధముగా జీవించి, మానవాళి యొక్క పాపాల కోరకు సిలువ వేయబడి, మూడవ రోజున మృతులలో నుండి తిరిగి లేచి మరణమును గెలిచి, దేవలోకానికి అధిరోహించి, మరల తన సంఘమును కొనిపోవుటకు రెండవ మారు రాబోతున్నాడు. సిద్ధపడండి.